విజయం సాధిస్తుంది అన్నారు రాజాం టీడీపీ అభ్యర్థి కొండ్రు మురళీమోహన్. ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా రాజాం నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థిగా కొండ్రు మురళీమోహన్ నామినేషన్ దాఖలు చేశారు. పోలిపల్లి పైడితల్లి అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజల అనంతరం రాజాంలో భారీ ర్యాలీ నిర్వహించారు. రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలు అందించారు. చంద్రబాబును ముఖ్యమంత్రిగా చేయాలని ఏపీ ప్రజలు నిర్ణయించుకున్నారన్నారు కొండ్రు మురళి. ప్రజాస్వామ్యంపై జగన్ కు కనీస గౌరవం లేదని విమర్శించారు. కంట్రోలింగ్ అసలు నామినేషన్ తెలుగుదేశం పార్టీ తరఫున ఎన్డీఏ అభ్యర్థిగా ఈరోజు నిలబడడం జరిగింది. మరి పెద్దలందరూ ఆశీస్సులు, అలాగే మా 121 పంచాయతీలు 24 మున్సిపాలిటీలు ఉన్న ప్రజలందరూ కూడా కదిలి వచ్చారు. అందరూ కూడా ఎంత ఎంత ముందుగా జరగాలి ఎలక్షన్, మే 13వ తారీఖు ఇప్పుడు వస్తుందని వెయిట్ చేస్తున్నారు. వచ్చిన వెంటనే ఖచ్చితంగా జగన్మోహన్ ఓడించాలా, ఎన్డీఏ అభ్యర్థులు గెలిపించాలా, తెలుగుదేశం ప్రభుత్వాన్ని తీసుకురావాలి, ముఖ్యమంత్రిగా చంద్రబాబును చూడాలని అన్ని వర్గాలు ఈరోజు కోరుకుంటున్నాయి. మరి ఈరోజు ముఖ్యంగా చూసుకుంటే రైతులు ఎంత ఇబ్బంది పడుతున్నారో మనం చూసాం. ఈరోజు ఆయనకి జగన్మోహన్ రెడ్డికి రైతులంటే ప్రేమ లేదు, మహిళలంటే ప్రేమ లేదు, ఎస్సీ ఎస్టీ బీసీలు వర్గాలంటే మైనార్టీలంటే ప్రేమ లేదు, అలాగే మరి ఉద్యోగస్తులంటే ప్రేమ లేదు. ఆయన ఒక నియంత, ఒక విధంగా చూసుకుంటే సైకో. ఎందుకంటే అంటే ప్రజాస్వామ్యాన్ని పెద్దగా గౌరవించడు, రాజ్యాంగాన్ని గౌరవించిన మొట్టమొదటి ముఖ్యమంత్రి ఎవరున్నారంటే నాకు తెలిసినంత వరకు జగన్మోహన్ రెడ్డి. ఎందుకంటే ఆయన పెద్దగా చదువు లేదు కదా, అందుకోసమే.